అందరికీ నమస్కారం. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన డిఎస్ రెడ్డి సమర్పణలో దీక్ష ఆర్కే దీక్ష మూవీ రిలీజ్కి వచ్చింది. మార్చ్ సెకండ్ వీక్లో రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పటికి అవి ఎగ్జామ్స్ కోసమే వెయిట్ చేస్తున్నాము. అయిపోగానే రిలీజ్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా తీయడం కోసం కొన్ని సాంగ్స్ కూడా మళ్ళీ అడిషనల్గా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మురళీ నాయక్ అని ఒక జవాన్ చనిపోయిన దాని గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది. అది మురళీ నాయక్ అలాగే దాదాపు ఒక 20 మంది చనిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళందరిపైన ఒక మంచి సాంగ్ మధుప్రియతో పాడించి చేయడం జరిగింది. దానిలో కొంచెం లేట్ అయింది మాకు. అలాగే ఈ మూవీలో మధుప్రియ 3 మంచి సాంగ్స్ పాడింది, చాలా బాగుంటాయి. ఒకటి మంచి డూయెట్ సాంగ్ ఉంటుంది కిరణ్ అండ్ అలైక్య పైన. అలాగే ఒకటి జవాన్ సాంగ్ పాడింది. ఇంకొకటి బండి బుల్లెట్ సాంగ్ పాడింది, అది కూడా కిరణ్ లాస్య పైన తీయడం జరిగింది. ఒక మంచి అంటే ఇక సినిమాకి హైలైట్స్ ఇంకోటి కూడా ఉంటుంది, అది నంది నంది అని మా అక్సా ఖాన్ చేసింది. చాలా బాగుంటుంది సాంగ్ అది. అక్సాతో పాటు ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేసినాము. ఆయన రోహిత్ శర్మ, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చినాడు. ఒక మంచి సైకో క్యారెక్టర్, అది కూడా అక్సతో ఉండే క్యారెక్టర్. అది చాలా బాగా చేశాడు అతను. ఇవన్నీ చేయడం వల్ల కొంత సీజీ వర్క్ ఉండింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇది కంపల్సరీ మాకు హాలిడేసే కావాలని సంక్రాంతికి అనుకున్నాము, అది కుదరలేదు, పెద్ద సినిమాలు అయినాయి కాబట్టి అని. ఇప్పుడు హాలిడేస్లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలనేదే ప్లాన్ చేసి ఇది సెకండ్ వీక్లో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినాము. అలాగే ఇందులో మా కిరణ్ హీరో మంచి ఒక 1 minute డైలాగ్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా భీముడు గెటప్లు అంటే మైథలాజికల్ కొంత చేసి చేయడం జరిగింది. దాంట్లో భీముడు గెటప్లో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, 1 minute డైలాగు. బాగా 1 minute ఎక్కడ కూడా ఆగకుండా ఒకే షాట్లో చేశాడు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్. ఈ సినిమాతో కిరణ్కి మరి పెద్ద మైథలాజికల్ డైలాగులన్నతో మా కిరణ్కు డెఫినెట్గా వస్తాయని నేను అనుకుంటా. అలాగే దీనికి మంచి పూర్తి సహకారాన్ని అందించి మా డిఎస్ రెడ్డి గారు, వారు దీనికి సమర్పకులు. ప్రతిసారి మా సినిమా మొత్తం కంప్లీట్ చేసి దానికి వారి సహకారం కూడా చాలా సహకారం ఉంది. వారికి కూడా చాలా థ్యాంక్స్ డిఎస్ రెడ్డి గారు. ఫస్ట్ టైం మా సినిమాకి మీరు సమర్పకులుగా ఉండి చేస్తున్నందుకు. అలాగే మా తులసి కూడా లీడ్ క్యారెక్టర్ చేసింది, హీరోయిన్ ఫ్రెండ్గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి. అలాగే అలైక్య రెడ్డి అని ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్. అమ్మాయి కూడా, ఆ అమ్మాయి పుష్ప 2లో క్యారెక్టర్ చేసింది. అమ్మాయి క్యారెక్టర్ చేస్తూ ఆ పుష్ప 2గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందంట అమ్మాయి బాగా చేసి మంచి సాంగ్ కూడా చేసింది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషిలో ప్రతి వ్యక్తిలో తారసపడే కథ మాది. అంటే ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఒక పట్టుదలతో దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మాది మెయిన్ పాయింట్. అది హీరో చేసే పనులకు పర్ఫెక్ట్గా యాడ్ అయిన సబ్జెక్ట్ ఇది. కాబట్టి దీన్ని అందరూ, అన్ని రకాల ప్రేక్షకులు ఇందులో యాక్షన్ ఉంది, లవ్ ఉంది, అలాగే మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ మంచి కామెడీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మంచి ఫైట్స్ కూడా 3 మంచి ఫైట్స్ ఉంటాయి. సినిమా అంతా చాలా బాగా మంచి ఖర్చుతో కూడిన సినిమాగా చేసినాము. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి పెద్ద హిట్ వస్తుందని నమ్మకం మాకుంది. దీన్ని కిరణ్కి అయితే పెద్ద హిట్ కొట్టి పెద్ద పేరు రావాలి మా కిరణ్కు. అలాగే అక్సా ఖాన్కి. అక్సా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇది రిలీజ్కు ముందే ఇంకా మంచి ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అది త్వరలో అది కూడా అనౌన్స్ చేయబడుతుంది. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తే ఎవ్రీ ఇయర్ ఒక 2 సినిమాలు చేయాలని ఒక ప్లానింగ్. మరి అదంతా ప్రేక్షకులు మాకు ఇచ్చే సపోర్ట్ పైన ఉంటుంది. సినిమాలో ఇంకా మాకు బాగా సపోర్ట్ చేసిన ఫైట్ మాస్టర్ రవి చాలా బ్రహ్మాండమైన ఫైట్ చేసిన ఆయన. ప్రపంచంలోనే 118 దేశాలలో ఆయన నాన్ చాక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన.
ఆయన మా దగ్గర మా సినిమాలో ఫైట్స్ చేశాడు, చాలా బాగా చేశాడు అద్భుతంగా. అతనికి నిజంగా చాలా రవి గారికి చాలా థ్యాంక్స్. మంచి మంచి ఫైట్స్ కంపోజ్ చేశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ కూడా చాలా దాదాపు ఒక మాకు 200 పాటలు చేసి ఉంటాడు మా ఛానల్కి. ఆయన సినిమాలు కూడా దాదాపు ఒక 50 సినిమాలు చేసి ఉన్నాడు. ఆయన కీరవాణి కలిసి కూడా ఒక సినిమా చేసినారు. కాబట్టి మంచి ట్యూన్స్ ఇచ్చాడు మాకు రాజ్ కిరణ్. వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ఈ సినిమా అన్ని రకాలుగా అన్ని రకాల ప్రేక్షకులను ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా ద్వారా మా వాళ్ళందరూ మంచి పేరు వచ్చి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా ఇందులో ఇంకా ప్రతి వ్యక్తిలో తారసపడే కథ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందరూ దీన్ని హిట్ చేస్తారనే నమ్మకంతో నేనున్నాను. దీనికి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.